అనిపిస్తుంది బిగ్ బాస్ చూస్తుంటే? స్టార్ట్ కదండి, ఇంకా చాలా చూడాలి. అంటే గొడవలు జరుగుతున్నాయి కదా, సోనీ గారు ఇలా గొడవలు చేయడం అంటే ఎలా ఉంది? స్టార్టింగ్ కదండి, ఇంకేం ఇంట్రెస్ట్ స్టార్ట్ అవుతుంది. లాస్ట్ ఎపిసోడ్ లాస్ట్ సీజన్ చూసారా? పల్లవి ప్రశాంత్ ఎట్లా అనిపించింది? నాకు ఎక్కువ ఫస్ట్ సెకండ్ సీజన్ నచ్చిన తప్ప మిగతా ఏం నచ్చలేదా? సో ఇప్పుడున్న వాళ్ళలో మీకు ఫేవరెట్ అంటే నచ్చిన వాళ్ళు ఎవరు అనిపించారు మీకు? పేరునా? మరి ఓట్ చేస్తారా? సాయంత్రం ఓటింగ్ జరుగుతుంది, ఈ రోజు ఓటింగ్ చేస్తారా? నాగార్జున గారు హోస్టింగ్ ఎలా ఉంది? సూపర్ అంటే చెప్పక్కర్లేదు. మార్చాలంటారా? లేదండి, నాగార్జున వచ్చిన నచ్చి బాగున్నాయి. నాగార్జున గారు హోస్టింగ్ నచ్చిందని తర్వాత నాగార్జున. మరి లాయర్ సినిమా ఆదిత్య ఓమన్ ఒక అతను ఉన్నారు కదా, లాయర్ సినిమా చేశారు. సో ఆయన కూడా బిగ్ బాస్ లోకి వచ్చాడు. సో మీ అభిప్రాయం, ఆయన ఆడగలుగుతాడంటారా? ఆయన ఆడాలని చాలా గ్యాప్ తీసుకున్నారు కాబట్టి ఉంటే కొంచెం ఆయనకి కూడా బాగుంటదని. శేఖర్ భాష అని రీసెంట్ గా కొంచెం రచ్చలో మన రాజతరంగా గొడవల్లో తిరిగాడు. శేఖర్ భాష ఆర్జే అతను బేబక్క తెలుసా? ఓకే. ఇంకా మీకు ఎవరు తెలుసు అందులో? తను ఒక్కతే తెలుసు, ఇంకెవరు తెలీదా? విష్ణుప్రియ. మరి విష్ణుప్రియ మీకు సపోర్ట్ చేయరా? మీరు విష్ణుప్రియకి మరి ఎలా అనిపిస్తుంది ఆట అసలు? నైట్ చూడలేదు. ఓకే, థ్యాంక్ యూ. రాత్రి చూసా ఆ. బిగ్ బాస్, ఎలా అనిపించింది? ఓ చాలా ఫైర్ ఉందన్న. అసలు నేను ఊహించలేదు బిగ్ బాస్ ఈ రకం ఫైర్ ఉంటాను. అసలు నేను లైఫ్ లో ఊహించండి ఒక సినిమా లెవెల్ ట్విస్ట్ చూసాను. నేను నాగమణి కట్ట ఎంట్రీ ఇచ్చిన తన ఏ విషయం చాలా ఫ్యాన్ అయినా. తన ఏ స్టైల్ చూసి అరే అన్న ఏ స్టైల్ బాగుంది, నా కటింగ్ జరిగింది అన్న ఏ స్టైల్ కటింగ్ చేసుకోమని మార్నింగ్ అనుకున్నా. ఒక వీడియో వచ్చింది. అది ఏంటంటే ఇట్లా చూస్తున్న బిగ్ వచ్చింది. ఇది పోకిర్ లెవెల్ ట్విస్ట్ అన్న. అది నేను అసలు ఊహించలేదు. పోకిర్ మించిపోయింది అనేది ఆ బిగ్. ఇంకా తోకలో ఇంకెన్ని ఉన్నది అన్న డౌట్ వచ్చింది. ఇంకొకటి నాగమణి కట్ట చూస్తున్నా కట్టాపో గుర్తొచ్చిన. మీరు కూడా అన్న విష్ణుప్రియ తోటి నిన్న ఎపిసోడ్ చూసి నేను విష్ణుప్రియతో ఫ్రెండ్షిప్ చేసిన తను ఫ్రెండ్షిప్ చేసిండు మంచిగా. వీళ్ళ మదర్ గురించి ఆయన చెప్పిండు, ఆయన వాళ్ళ మదర్ వచ్చి విష్ణుప్రియ చెప్పింది. అక్కడ వరకు ఓకే. తను తీసుకొని మెల్లగా విష్ణుప్రియ ఫోటో పెట్టగానే అరే ఈ పిచ్చోడ ఎందుకు వెళ్తున్నా అనుకున్నా. ఎందుకంటే ఎవరా అంటే విష్ణుప్రియ అన్న ఫెమినిస్ట్ అన్నదాన్ని. ఇన్ని రోజులు ఎందుకున్నా అంటే తన దగ్గర ఉంటే ఇంకెన్ని బయటకు వస్తాయని ఉద్దేశంతో ఫ్రెండ్షిప్ చేసినాడు. ఎవరన్నా ఫ్రెండ్షిప్ ఏం చేస్తారన్నా మంచి ఇంకా మంచి జరుగుతాను ఫ్రెండ్షిప్ ఇస్తారని వామ్మో ఈయన కోకిల ఇష్టం అంటే ఇక మన కట్టప్ప గుర్తొచ్చాడు. ఒకటేదన్నా బిగ్ బాస్ ప్రతిసారి గొడవ పెడుతున్నాడు. ఏంటనే కెమెరా ముందుకు వస్తున్న ప్రతిసారి గొడవ పెడుతున్నాడు. ఆ సోనియాకి మోసం గొడవ ఏందన్నా నాగమణి కన్నా గొడవ పెట్టాడు. ఆ నిఖిలో యశ్మిన్ అనుకున్నప్పుడు అఫీద్ కంటున్నాడు అరే అడుగురా అని వచ్చి కొడుతున్నాడు. సింపతి గేమ్ గెయిన్ చేద్దామని చూస్తున్నాడు ఇతను. సింపతి చెప్తున్నా పల్లె ప్రశాంత్ ఫోన్ చేసి నేను బిగ్ బాస్ సెలెక్ట్ అయిన తర్వాత అన్న నేను బిగ్ బాస్ పోతున్నా ఎలా కప్పట కొట్టాలంటే సింపతి గేమ్ చేద్దాం. అప్పుడు ప్రజలు పిక్చర్లు సింపతి గేమ్ చేస్తే వినేత అన్నాడు. తెల్లారనే అరే బిగ్ బాస్ అన్నాడు భయ్యను ఆ సింపతి పని చేయ ఎందుకు ఏడుస్తున్నావు గట్టిగా ఉన్నా బిగ్ బాస్ చెప్పాడు. ఇంకా కూడా సింపతి పని చేయకుంటే లాస్ట్ ఎంకరేజ్ సింపతి నువ్వు కూడా చాలా కష్టపడ్డావు బిగ్ బాస్ లో పల్లె ప్రశాంత్ గెలిపేయాలని. ఆయన గెలిపించిన తర్వాత కప్పుగా పోయిండు. ప్రజలకి ఈ సామెంట్ సీఎం చేయని అంటాడు. మరి ఈయన మాత్రం నాకు అర్థం కాదు. చూడన్నా నీ మీద రాయేసినావు అన్న, నా మీద ఒక రాయాలి కానీ నా మీద రాయకు నిన్న నా సింపతి ఉంది నాకు చాలా కష్టపడ్డా నేను. ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. నీకు ప్రాబ్లమ్స్ నాకు ప్రాబ్లమ్స్ బిగ్ బాస్ కి నీకు అవకాశం వచ్చింది వాడుకోగానే బిగ్ బాస్ పోయిన తర్వాత ఏదో ఏందో నాకు అర్థం కాలేదు. బేబక్క పరిస్థితి అండి. బేబక్క పాప అందరూ అన్ఫేర్ నామినేషన్ వేసిరన్న ఫీలింగ్ వచ్చిందన్న. గేమ్ ఆడతలేవు అన్న ప్రతి ఒక్కరు కరెక్ట్ నామినేషన్ వేస్తున్నా. అక్కడ నువ్వు డిఫెండ్ చేసుకుంటలేవు, నువ్వు కరెక్ట్ పోరాడతలేవు అని మాట్లాడు ఓకే అక్కడ వరకు ఓకే. అని ప్రతి ఒక్కరు అన్నది నువ్వు చికెన్ కిచెన్ లో ఉండలేవు, పప్పు మాడిపోయింది. ఆ సోని అయితే ఘోరం అన్న, పప్పు మాడిపోలేదు నామినేషన్ చేస్తున్నా. నాకైతే చాలా ఇంట్లో అనిపించింది. ప్రతి ఒక్కరు చాలా బాగా అనిపించింది అన్న. అక్కడ వరకు ఓకే. అని నాగమణి కంట నామినేషన్ అయితే వేరే లెవెల్ వెళ్ళిపోయింది. అసలు విష్ణుప్రియ ఏదైతే అసలు ఊహించలేదు. ఇంకోటి ఏంటన్నా శేఖర్ భాష ఆయన కూడా చాలా బాగా అనిపించింది. మా అభయ్ అన్నాడు అన్న నాగమణి కంటారు అంటే నువ్వు సింపతి కోసం సింపతి ఆడమే గేమ్ స్టార్ట్ చేయాలంటే అవును అన్నాడు. అక్కడ తెలిసిపోయింది నాగమణి కట్ట ఏందనేది. ఈసారి అయితే చాలా హాట్ గా నామినేషన్ జరిగిపోయింది. కాకపోతే ఇంత సింపతి గేమ్ ఆడి మన మణికంఠ ఉన్నాడు కదా. సో రాత్రికి బిగ్ బాస్ దగ్గర కూర్చున్నాడు కదా. కూర్చుని ఏడడం మొదలెడితే బిగ్ బాస్ కి నువ్వు వచ్చింది ఏడడం కాదు అని బిగ్ బాస్ కొంచెం ప్రోత్సహిస్తుంది. నువ్వు ఉంటాడంటావా? నేను అనుకుంటున్నాను లాస్ట్ టైం మనందరం అనుకున్నాం మన సూపర్ సెట్ హెల్మెట్ కావాలని మనం అనుకున్నాం. ఆ సూపర్ సెట్ కావాలని ఉంచుకున్నాడు. బతికి హెల్మెట్ కావాలని అనుకున్నాము. హెల్మెట్ అయితే మళ్ళీ లోపల తీసుకొచ్చాడు. మరి ఈసారి నాగమణి కట్ట మేము అనుకుంటే నాగమణి కట్ట ఓటు వెళ్ళాను. నేనైతే ఓటు వెళ్ళలేదు. శేఖర్ భాషకి ఇచ్చిన. నేను జెన్యున్ గా బిగ్ బాస్ ఈసారి నాగమణి కట్ట ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ వస్తే మాత్రం బిగ్ బాస్ చాలా జెన్యున్ అని చెప్పొచ్చు. నాగమణి కంట మాత్రం హెల్మెట్ కాలేడు ఈసారి నామినేషన్ లేదంటే మాత్రం ఇది బిగ్ బాస్ కాదు బుక్కల బాస్ అని చెప్పొచ్చు. బయట కూడా స్టఫ్ ఏంటంటే ఈ అబ్బాయి లేపుతున్నాడు షో అన్నట్టు కూడా బయట టాక్ నడుస్తుంది. ఎక్కువ ఈ అబ్బాయి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో ఈ అబ్బాయి మొత్తం లేపుతాడు షోని బిగ్ బాస్ పంపదని అంటున్నారు.
సో నియర్ నువ్వు అన్నట్టుగా తన వల్ల కొద్దిగా బిగ్ బాస్ లేపుతున్నచ్చు. కానీ వైల్డ్ కార్డ్ అంటే చూడండి, ఇంకా చాలా మంది ఉన్నారు వైల్డ్ కార్డ్ ఉంటారు. కుమార్ అంటే ఉంది, బిగ్ బాస్ మన బర్రెలకు ఉంది, ఇంకా చాలా మంది ఉన్నారు కదా. ముందు మన కేఎక్స్ అని చెప్తాను, బిగ్ బాస్ ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్. నీకు దమ్ముంటే కేపల్ని తీసుకో, నీకు దమ్ముంటే బండ్లగానే తీసుకో, నీకు దమ్ముంటే మల్లారెడ్డిని తీసుకో. బిగ్ బాస్ కాదు, బిగ్ బాస్ నిండిపోతుంది. అంటే వస్తారా వీళ్ళందరూ పిలిస్తే? పిలువ నా తప్పే ఉంది, అడిగి చూడు. అయితే మనం ఎందుకు మన వైసీపీ ఎమ్మెల్యే చాలా మంది ఫ్రీ ఉన్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో, అది పిలుచుకో, బాగుంది కదా. చూద్దాం మరి ఏం జరుగుతుంది. నేనైతే ఈగలు ఇడుస్తున్నా, మంచిగా వైల్డ్ కార్డ్ ఎంటర్ వస్తే మాత్రం బాగుంటుంది. థ్యాంక్ యూ బ్రో.